పిడుగులు పడినప్పుడు అర్జున పాల్గొన అని ఎందుకంటారు? మహాభారతంలో ఉన్న ఆ రహస్యం ఏంటి? పిడుగు పడేటప్పుడు పెద్ద శబ్దం వస్తుంది. ఈ శబ్దం విని ఎవ్వరైనా భయపడితే అర్జున ఫాల్గుణ అంటూ వరుసగా 10 నామాలను జపిస్తారు. పిడుగులకు అర్జునుడికి ఒప్పించడానికి ఉన్న సంబంధం ఏంటి? అర్జునుడి పేరెత్తితే పిడుగుల భయం పోతుందా? అర్జునుడిని తలుచుకుంటే భయం పారిపోతుందా? అర్జునుడికి పిడుగులకు ఉన్న సంబంధం ఏంటి? మహాభారతంలో దీనికి సంబంధించి ఏముంది? అర్జునుడి పేర్లు వరుసగా ఎందుకు తలుచుకోవాలి? వాటి వెనుకున్న అర్థం ఏమిటి? ఇదంతా అర్థం కావాలంటే మహాభారతంలో ఒక సందర్భాన్ని చెప్పుకోవాలి. అర్జున, ఫాల్గుణ, పార్థ, కిరీటి, శ్వేతవాహన, బీభత్స, విజయ, కృష్ణ, సవ్యసాచి, ధనంజయ ఇవన్నీ అర్జునుడి బిరుదులే. ఇవి పిడుగు పడినప్పుడే కాదు, భయాందోళనలు కలిగినప్పుడు కూడా జపించవచ్చు. మహాభారతంలో దీని వెనుక ఒక చిన్న కథ ఉంది. పాండవులు అరణ్యవాసం పూర్తయిన తర్వాత అజ్ఞాతవాసంలో భాగంగా విరాటరాజు కొలువులో ఉంటారు. ఒక్కొక్కరు ఒక్కో పని చేసుకుంటూ అజ్ఞాతవాసాన్ని గడుపుతుంటారు. విరాటుడి కొలువులో అర్జునుడు విరాట మహారాజు కుమార్తె ఉత్తరకి నాట్య శిక్షకుడిగా వ్యవహరిస్తూ తన పేరుని బృహన్నలగా చెప్పుకుంటాడు. పాండవులు అక్కడ ఉన్నారని తెలుసుకుని వారి అజ్ఞాతవాసాన్ని భగ్నం చేయడానికి విరాటరాజు రాజ్యంపై దండయాత్ర చేస్తారు. అప్పుడు ఉత్తర కుమారుడు యుద్ధానికి బయలుదేరతాడు. బృహన్నల వేషంలో ఉన్న అర్జునుడు రథసారథిగా వ్యవహరిస్తాడు. అయితే కౌరవ సైన్యం లక్షల్లో ఉండడంతో వారి భారీ సైన్యాన్ని చూసి పరుగులు తీస్తాడు రాజకుమారుడు ఉత్తరుడు. అప్పుడు ఉత్తరుడికి ధైర్యం చెప్పిన అర్జునుడు తన అసలు పేరు చెప్పి శమీ వృక్షంపై దాచిన ఆయుధాలను తీసుకురమ్మని చెబుతాడు. గాంధీవాన్ని 2 చేతులతో వాడగల సామర్థ్యం ఉంది కాబట్టి తనని సవ్యసాచి అంటారు. ఎంతటి వీరుడునైనా ఓడించగల బలం ఉండడం వల్ల విజయుడు అని పిలుస్తారు. దేవేంద్రుడు బహుమానంగా ఇచ్చిన కిరీటాన్ని ధరించడం వల్ల అతడిని కిరీటి అంటారు. కుంతీదేవి అసలు పేరు వృధ. ఆమెకు జన్మించడం వలన పార్థుడు అయ్యాడు. ఉత్తర ఫాల్గుని నక్షత్రం, పూర్వ ఫాల్గుని నక్షత్రాల సంధికాలంలో జన్మించడం వలన అతని పేరు ఫాల్గుణ అంటారని అర్జునుడు తన నామాలకు అర్థాలు చెప్పి తానే అర్జునుడని ఉత్తర కుమారుడికి అర్థమయ్యేలా చెప్పి అక్కడున్న వారి భయం పోగొడతాడు. ఫాల్గుణ అనే నామం వెనుక ఉన్న అర్థం ఇదే. ఆ నక్షత్రాల సంధికాలంలో జన్మించడం వలన అర్జునుడు పిడుగులని అదుపు చేయగలడని, పిడుగులు పడుతున్నప్పుడు అర్జునుడిని ఫాల్గుణ నామంతో మనం చేసుకుంటే ఆ ప్రభావం, ఆ భయం ఉండదని, ధైర్యం వస్తుందని చెబుతారు.